కేకోటపాడు మండలంలోని చౌడువాడ గ్రామంలో సర్పంచ్ దాడి ఎరుకునాయుడు ఆధ్వర్యంలో బుధవారం భారీ బహిరంగ సభ నిర్వహించారు. కూటమి ప్రభుత్వంలో 10 కోట్లతో అభివృద్ధి పనులు చేయగలిగామని నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే, కలెక్టర్కు సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు. ముందుగా అతిరథమహారథులకు ఘన స్వాగతం లభించింది. గ్రామ శివారు నుండి పలు సాంస్కృతిక కార్యక్రమాలతో స్వాగతం పలికారు. జట్కా బండిపై మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు ఊరేగింపుగా సభ వేదిక వద్దకు వచ్చారు. 3,65 లక్షలతో నిర్మించిన విద్యుత్తు కెవి సబ్ స్టేషన్ను రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. 2,49 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏదైతే అవసరం ఉందో అన్ని కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం చేసిందని చెప్పి కూడా సభాపూర్వకంగా మీ అందరికి హామీ ఇస్తా ఉన్నాను. మీ అందరికీ తెలియదు కాదు, ఈ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం 6 నెలలు పైన ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు చెప్పిన హామీలు ఏదైతే ఉన్నాయో అన్ని కూడా తప్పకుండా చేస్తా ఉన్నాం. ఇవాళ దేశంలో ఎక్కడ ఇవ్వలేని పెన్షన్స్ కూటమి ప్రభుత్వం మన ఆంధ్ర రాష్ట్రంలో ఇస్తుంది. 4,000 దగ్గర నుంచి దాదాపు 15,000 రూపాయల దాకా ఇస్తా ఉన్నాం. 35,000 కోట్ల రూపాయలు దాదాపు 65,000 లక్షల మందికి పెన్షన్స్ ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. అదేవిధంగా మన పిల్లలకి ఏదైతే చదువుకోవడానికి డబ్బులు ఇస్తా ఉన్నామో దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము ఈ సంవత్సరం ఒక్కదాంట్లోనే. అదేవిధంగా చదువుకున్న ఉపాధ్యాయులకు డిఎస్సి ఉద్యోగాల కోసం 16,300 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత లోకేష్ గారి. 1 కాదు 2 కాదు అన్ని కూడా చేసుకుంటూ వెళ్తుంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా కక్ష సాధింపులకు తావు లేకుండా ప్రజల అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా సత్యనారాయణమూర్తి గారికి ఏదైతే అడిగారో మా డిపార్ట్మెంట్ నుంచి తప్పకుండా చేస్తానని చెప్పి కూడా సభాముఖంగా మీకు హామీ ఇచ్చుకుంటూ, అదేవిధంగా సోదరుడు ఇందాక మమ్మల్ని పొద్దు నుంచి మాతో ఉన్న నా సోదరుడు అప్పలనాయుడు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కూడా దాని నుంచి భారీ ఎత్తున మమ్మల్ని అందరూ కూడా స్వాగతం పలికి ఈ గ్రామానికి సబ్స్టేషన్ మా చేతుల మీదుగా ప్రారంభించడం చేసిన అందరూ కూడా మరొకసారి కూటమి నాయకులందరూ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.